హాయ్ అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు కథలు పదిరిల్లు. ఈరోజు స్టోరీ 'లవ్ యూ మై వైఫ్' ఎపిసోడ్ నెంబర్ 45. కథను రచించిన వారు చిన్ను గారు. వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. దీపాలి, ఆర్ యు మ్యాడ్? మనల్ని కాదు అన్న వాళ్ళ ఇంటికి వెళ్దామంటున్నావా? నాకు అస్సలు ఇష్టం లేదు. ఆ మనుషుల్ని మళ్ళీ చూడడం, వాళ్లతో కలిసి ఉండడం నాకు అస్సలు నచ్చదు. ఆశా, ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు? అత్తయ్యకి నిజం తెలియక నిన్ను దూరం పెట్టారు. ఇప్పటికే నా వల్ల నువ్వు అత్తయ్యకి మావయ్యకి దూరం అయ్యావని గిల్టీ ఫీల్ ఉంది. నా కోసం నువ్వు నీ ఫ్యామిలీకి దూరం అయ్యావు. మళ్ళీ నా వల్లే నువ్వు నీ ఫ్యామిలీకి దగ్గర కావాలి. చాముండేశ్వరి కూతురుగా ఇక్కడ ఉండడం కంటే అనసూయదేవి కోడలిగా ఉండడమే నాకు ఇష్టం. అందుకే మనం మన ఇంటికి వెళ్ళిపోదాం ఆశా. నా కోసం నువ్వు నీ హక్కుని వదులుకోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు నన్ను లవ్ చేసేది నిజమైతే నా కోరికను మన్నించు అంటూ దీపాలి అనేసరికి, దీపాలి, నువ్వు చేసేది నాకు నచ్చట్లేదు. నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా అంటూ హర్ష అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. దీపాలి, నీ మొగుడు ఇప్పుడు అనసూయ ఇంటికి వెళ్ళడానికి అగ్రి అయ్యాడా? మామ్, తన కండిషన్ చూస్తుంటే తెలియడం లేదా? హర్షకి ఇష్టం లేకపోయినా నా కోసం ఒప్పుకుంటాడు. ఎందుకంటే హర్షకి నా మీద ఉన్న ప్రేమ అలాంటిది కదా. దీపాలి, అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఎందుకు అనసూయ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నావు? నీ ప్లాన్ ఏంటి? ఏం చేయబోతున్నావు? నా ప్రేమను గెలిపించుకోవాలనుకుంటున్నాను. యాజ్ మామ్, నువ్వు విన్నది నిజమే. నా ప్రేమ నాకు కావాలి. నా హర్ష నా వాడి కావాలి. ఇంకెన్నాళ్ళు ఇష్టం లేని ఈ రిలేషన్తో టార్చర్ ఫేస్ చేయాలి? నీకోసం ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. హర్షను పెళ్లి చేసుకున్నాను. కానీ హర్ష లేకుండా నేను క్షణం కూడా ఉండలేను. నా మనసులో ఇప్పటికీ హర్షనే ఉన్నాడు. స్టిల్ ఐ లవ్ హర్ష. దీపాలి, కానీ నీకు పెళ్ళైంది. అలానే హర్షకి కూడా పెళ్ళైంది కదా. మరి నీ ప్రేమను ఎలా గెలుచుకుంటావు? ఇది రాంగ్ అనిపిస్తుంది. ఫస్ట్ నేను చెప్పేది విను. నువ్వు పిచ్చి పని చేయడం నాకు ఇష్టం లేదు. మామ్, ప్రేమించడం పిచ్చితనం కాదు. హర్ష మీద నా ప్రేమ పిచ్చి కాదు. నేనిప్పటికీ తననే లవ్ చేస్తుంటే అదంతా మర్చిపోయి తన మామ్ చెప్పిందని ఆ జానకిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటే నేను చూస్తుంటానా? హర్ష నావాడు. తనను ఆ జానకిని ఒక్కటి కానివ్వను. హర్ష జానకి ఒక్కటై దానికి పిల్లలు పుడితే ఆస్తి మొత్తం నా సొంతం అవ్వాలని డ్రీమ్ కొలాప్స్ అవుతుంది. ప్రెజెంట్ దీపాలికి సపోర్ట్ చేయడమే బెటర్ అనుకుంటూ థింక్ చేస్తుంది చాము ఆంటీ. మామ్, ఏం థింక్ చేస్తున్నావు? నన్ను ఆపడానికి ట్రై చేస్తున్నావా? ఆల్రెడీ నీ వల్లే నా ప్రేమ నాకు దూరమైంది. ఈ ఛాన్స్ నేను వదులుకోను. ఏదేమైనా నా ప్రేమ నేను గెలుచుకుంటాను. హర్ష ఆ జానకిని కలిసి ఉండనివ్వను. బేబీ, నీ డెసిషన్ని నేను కూడా ఒప్పుకుంటాను. నిజమే, మనం ఎన్నాళ్ళు దూరంగా ఉన్నా యూజ్ లేదు. హర్ష తనకి ప్రాపర్టీ కూడా వద్దంటూ ఉన్నాడు. మనమేం చేయలేకపోతున్నాం. హర్షను అక్కడికి తీసుకెళ్తేనే మనం అనుకుని చేయగలం. కానీ ఇదంతా చేయాలంటే అనసూయ మిమ్మల్ని ఒప్పుకోవాలి కదా. ఆ జానకిని ఇంట్లో తెలియకుండా వచ్చానంటుంది. మామ్, అదంతా మనకెందుకు? తనే వచ్చింది. మిగతాది కూడా తనే చూసుకుంటుంది. ఒకే ఒక్కసారి ఆ ఇంట్లో అడుగు పెడితే చాలు, ఆట మొదలు పెడతాను. దీపాలి, హర్ష ఇంటికి రావడానికి ఒప్పుకుంటే బాగుండు. అసలు వాళ్ళు గ్లాస్ తీసి కట్టే ఏం డిస్కస్ చేసుకుంటున్నారు అనేసి జాను పాప టెన్షన్గా తిరుగుతుంది. జానకి అంటూ చాము ఆంటీ అక్కడికి వచ్చింది. చాము ఆంటీ వచ్చేస్తారా? కట్టేసి మీకోసమే వెయిట్ చేస్తున్నాను. దీపాలి, ఏం డిసిషన్ తీసుకున్నారు? మీరు ఒప్పుకున్నారు కదా? జానకి నా కూతురు అల్లుడు మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళడం నాకు ఇష్టం లేకపోయినా నా కూతురు కోసం ఒప్పుకుంటున్నాను. కానీ ఒక్కటి, నా కూతురికి అల్లుడికి ఆ ఇంట్లో ఎలాంటి అవమానం జరగకూడదు. దీపాలి, పూర్తి రెస్పాన్సిబిలిటీ నీదే అవుతుంది. అక్కడ నువ్వే తనకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా క్లియర్ చేయాలి. నువ్వు నాకు ఈ మాట ఇస్తే నా కూతురు అల్లుడిని నీతో పంపిస్తాను. ఆ ఇంట్లో నా స్థానమే శాశ్వతం కాదు కదా.
నేను వెళ్ళేలోపు అత్తయ్య హర్షను క్షమించవచ్చు కదా అనుకుంటూ చాము ఆంటీకి ప్రామిస్ చేసింది. దీపాలి, నువ్వు హర్ష రేపు నందనవనం వచ్చేయండి. మీకోసం నేను ఎదురు చూస్తుంటాను. జానకి, నువ్వు మీ అత్తయ్యని ఎలా ఒప్పిస్తావు? అసలు మీ అత్త ఒప్పుకుంటుందని నమ్మకం ఉందా? చాము ఆంటీ ఇక్కడుంది ఎవరో తెలుసా? జానకి. జానకి ఐఏఎస్, కాబోయే కలెక్టర్. అదంతా నేను చూసుకుంటాను కదా అనుకుంటూ బయటకు వచ్చింది. హా, అక్కడ లోపల వీరనారి, భారత్ నారి లాగా ప్రగల్భాలు పలికాను. అసలే అక్కడుంది శివగామి, వెరీ పవర్ఫుల్. ఎలా మేనేజ్ చేయాలో ఏంటో. కన్నయ్య, నువ్వే సేవ్ చేయాలయ్యా అనుకుంటూ జానకి రిటర్న్ అయ్యింది. దీపాలి, నువ్వు అనుకున్నదే జరుగుతున్నందుకు హ్యాపీగా ఉన్నావా? ఆ జానకిని నందనవనం నుంచి శాశ్వతంగా బయటికి గెంటేసేటప్పుడు ఇంతకంటే హ్యాపీగా ఉంటాను. హర్ష నాతోనే ఉండాలి, నా కోసమే ఉండాలి. హర్ష కేవలం నావాడు మాత్రమే. జానకి హర్షను ఎప్పటికీ సంతోషంగా ఉండనివ్వను. శేఖర్ గారు, ఈరోజు జాను బాగా గుర్తొస్తుంది. మనం ఒకసారి జానకి అత్తారింటికి వెళ్ళి వద్దామా? తనను చూసినట్టుగా ఉంటుంది. కవిత, మనం ఇలా ప్రతిసారి జానకి కోసం తన అత్తారింటికి వెళ్ళడం ఏం బాగోదు. జానకి ఇప్పుడిప్పుడే వాళ్ళతో కలిసి సంతోషంగా ఉంటుంది. మనం వెళ్తే మళ్ళీ వాళ్ళతో సరిగ్గా ఉండదు. జానకి హర్ష కొత్తగా పెళ్ళైన వాళ్ళు కదా, మనం కొన్ని రోజులు తనకి దూరంగా ఉండడమే మంచిది. షూ, ఓ తల్లి బాధ మీకెలా తెలుస్తుంది? దాన్ని చిన్నప్పటి నుంచి ఈ చేతులతో పెంచాను. ఇప్పుడు దానికి దూరంగా ఉండడం కష్టంగా ఉంది. నాకు కోడలైనా కూతురైనా అదే అనుకున్నాను. కానీ కూతురు పెళ్ళైతే దూరం అవుతుందని మర్చిపోయాను. కనీసం అది కూడా నాకు కాల్ చేయలేదు. జానకి నాకు దూరం అవుతుందనే భయంగా ఉంది. కవిత, జానకి పెళ్లి చేసుకోవాలని నువ్వే కదా పట్టుపట్టింది. మళ్ళీ నువ్వే బాధపడతావేంటి? ఆడపిల్లకి పుట్టిల్లు గుర్తు రాలేదంటే భర్తతో సంతోషంగా ఉందనే కదా. హా, జాను ఎక్కడున్నా సంతోషంగా ఉండడమే కదా కావాల్సింది. అనసూయ గారు కాల్ చేస్తున్నారు, దేనికి చేస్తున్నారు అంటూ కాల్ లిఫ్ట్ చేసింది. అనసూయ గారు, ఏమైంది కాల్ చేశారు? మా జాను అక్కడ మీతో బానే ఉంది కదా? హాహా, అంతా బానే ఉంది. మీరు రేపు నందనవనంకి రావాలి కవిత గారు. అదేంటంటే రేపు మీ అల్లుడి బర్త్డే. పెళ్ళైన తర్వాత ఫస్ట్ బర్త్డే కదా, అత్తమామ కూడా ఉంటే బాగుంటుంది. నాకు చాలా పనులున్నాయి, తర్వాత మాట్లాడుకుందాం అంటూ కాల్ కట్ చేసింది అనసూయ. శేఖర్ గారు, రేపు హర్షబాబు బర్త్డే అంట. అనసూయ గారు కాల్ చేశారు, మనల్ని ఇన్వైట్ చేశారు. జానుని అడిగేలోపే కాల్ కట్ చేశారు. కవిత, రేపు ఫంక్షన్ అంటే హడావిడి ఉంటుంది కదా, మనం రేపే వెళ్తున్నాం కదా. కాలింగ్ బిల్ కొడుతున్నారు, ఎవరో ఏంటో చూడు అంటూ శేఖర్ అనగానే కవిత వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. ఆంటీ, హర్షబాబు నువ్వేంటి ఇక్కడ? వస్తున్నట్టు చెప్పనే లేదు. మీరు ఫస్ట్ లోపలికి రండి అంటూ హర్షని లోపలికి తీసుకొచ్చింది కవిత. కవిత ఆంటీ నార్మల్గానే ఉన్నారంటే జాను ఇక్కడికి రాలేదనిపిస్తుంది. ఆంటీని అడిగితే అనవసరంగా టెన్షన్ అవుతుంది. హర్షబాబు నువ్వే వచ్చావు, జాను రాలేదా? హా ఆంటీ, జాను తన ఇంట్లో. హా, అర్థమైంది. ఇప్పుడే మీ అమ్మ కాల్ చేశారు. షూ, మామ్ కాల్ చేసిందా? నేను జాను లంచ్కి వెళ్తున్నామన్నాను కదా. ఇప్పుడు ఆంటీ జాను ఎక్కడంటే ఏం చెప్పాలి? నందనవనంలో రేపు మీ బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నాయని ఇన్వైట్ చేశారు. మా జాను అరేంజ్మెంట్స్లో బిజీగా ఉంది అంతేగా. వదిన కాల్ చేసింది కదా, మళ్ళీ మీరెందుకు వచ్చారు? హా ఆంటీ, ఆంటీ మీకు డైరెక్ట్గా చెప్తే బాగుంటుంది అనిపించింది, అందుకే వచ్చాను. మీరు రేపు ఫంక్షన్కి వస్తారు కదా, రేపు మాట్లాడుకుందాం అంటూ హర్ష ఇంకా అక్కడే ఒక క్షణం కూడా ఉండకుండా వచ్చేశాడు. ఉఫ్, జాను అసలు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావే? ఆంటీ దగ్గర కూడా రాలేదు, ఏమైపోయావు? ఒకవేళ ఈ విలాస్ ఏమైనా అనుకోగానే హర్షకి టెన్షన్ పీక్స్లోకి వచ్చేసింది. డైరెక్ట్గా విలాస్ ఫ్లాట్కి వెళ్ళాడు. తన ఫ్లాట్లో ఉన్న విలాస్ని కోపంగా చూస్తూ తన గొంతు పట్టుకుంటూ, ఏం చేశావు? నిజం చెప్పు. జాను కనిపించట్లేదు, నువ్వే తనని ఏమైనా చేశావా? విలాస్ హర్ష హ్యాండ్స్ విడిపించుకుంటూ, నాకింకేం పనిలేదనుకున్నావా? జాను విషయంలో నేనేం చేసినా నీతో డైరెక్ట్గా చెప్పి చేస్తాను, అంతేకాని ఇండైరెక్ట్గా చేయను.
ఈ యుద్ధం నీకు నాకు మధ్య. జానకి కోసం నీకు నాకు జరిగే సమరం. జానకి విషయంలో నేనేం చేసినా నీకు చెప్పే చేస్తాను. 3 మంత్స్ తర్వాత ఈరోజు జాబ్‌లో జాయిన్ అవుతున్నాను. నెక్స్ట్ సెకండ్ నుంచి జానకి మీదే ఫోకస్ పెడతాను. వైఫ్‌ని ప్రొటెక్ట్ చేసుకోలేని నువ్వేం మొగుడివి? నీలాంటి వాడికి నా జాను అవసరమా? విలాస్ మూతి పగలగొడుతూ నా అంటే నీ అంతు చూస్తాను. జాను నా వైఫ్. అర్థమైంది కదా? నా జాను వరకు రావాలంటే ముందు నన్ను దాటి రావాలి. నీ మైండ్‌లో ఆ థాట్ ఉంటే నీ ప్రాణం తీస్తాను. షూ జస్ట్ లీవ్ మీ బాస్. నేనెక్కడికి వెళ్తాను? ఇక్కడే ఉంటాను కానీ జాను ఏమైందో, ఎక్కడైందో తెలీదు కదా? ఫస్ట్ తనని పట్టుకోండి. లేదంటే మీ మధ్య రిలేషన్ బాలేదని అందరికీ తెలిసిపోతుంది. అసలుందా? లేదంటే చచ్చిపోయిందా? రేయ్ నా జాను చచ్చిపోయేంత పిరికిది కాదు అంటూ హర్ష కోపంగా బయటకు వెళ్ళిపోయాడు. హర్ష నువ్వెంత ట్రై చేసినా జానుని నా సొంతం చేసుకుంటాను. దాని అందం అనుక్షణం నన్ను పిచ్చోణ్ణి చేస్తుంది. వదిలిపెట్టను. ఏదేమైనా జానుని వదిలిపెట్టను. నిన్ను నా సొంతం చేసుకుంటానంటూ పిడికిలి బిగించాడు విలాస్. వివిత్, వాట్ హ్యాపెండ్? నీ ఫ్రెండ్ తన వైఫ్ ఇంకా రాలేదు. అసలేం చేస్తున్నారు? నన్ను కూడా వాళ్ళ కోసం వెయిట్ చేసేలా చేస్తున్నాం. ఫస్ట్ కాల్ చేసి ఎప్పుడు వస్తాడో తెలుసుకుంటావా? అంటూ జ్ఞాపిక అనేసరికి వివిత్ కూడా హర్షకి కాల్ ట్రై చేశాడు. హర్ష నీకోసమే వెయిట్ చేస్తున్నాం. నువ్వు నీ వైఫ్ లంచ్కి వస్తున్నారు కదా? వివిత్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీకు ట్రబుల్ ఇచ్చాను. మేం రావట్లేదు. అదేంటంటే నాకు అర్జెంట్ వర్క్ వచ్చింది. నెక్స్ట్ టైం డెఫినెట్గా వస్తాను. ప్లీజ్ డోంట్ నెవర్ మైండ్. ఇట్స్ ఓకే హర్ష. నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం. వివిత్, టుమారో ఇస్ మై బర్త్డే. ఇంట్లో చిన్న పార్టీ ఉంది. నిన్ను నీ వైఫ్ని తప్పకుండా అటెండ్ అవ్వాలి. మీ వైఫ్కి కూడా మా అపాలజీ కన్వే చేయండి. యా ష్యూర్, డెఫినెట్లీ కమ్ అంటూ కాల్ కట్ చేశాడు వివిత్. వివిత్ బ్రోను ఇన్సల్ట్ చేశాం. జాను ఇదంతా నీ వల్లే. అసలు ఎక్కడికి వెళ్ళావు అనుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు. వివిత్, వాట్ హ్యాపెండ్? లంచ్కి వస్తున్నారా లేదా? జ్ఞాపిక, ఈరోజు హర్ష వాళ్ళు రావట్లేదు. మనమే రేపు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. రేపు హర్ష బర్త్డే అంట. నిన్ను కూడా ఇన్వైట్ చేశారు. నువ్వు రాను అన్నా వస్తున్నావు. నేను తీసుకెళ్తాను. ఇట్స్ ఫైనల్ అంటూ వివిత్ పైకి వెళ్ళిపోయాడు. ఛ, ఇలా అయిందేంటి? బావ వచ్చుంటే బావతో మాట్లాడి బావ అత్తను కన్విన్స్ చేసేలా ప్లాన్ చేసేదాన్ని. అసలు ఎందుకు బావ రావట్లేదు? మామ్కి కాల్ చేస్తే తెలుస్తుందిగా అనుకుంటూ కావేరి కాల్ చేసింది. మెమరీ పాప, నీకసలు మెమరీ లేదే? ఈ టైంలో కాల్ చేసి డిస్టర్బ్ చేశావు? అవును, హర్షబాబు వచ్చాడు కదా? మాట్లాడి హర్ష మీ అత్తతో మాట్లాడడానికి కన్విన్స్ చేశావా? హా, ఏంటొచ్చేది? కాల్ చేసి మేం రావట్లేదని చెప్పాడు. అసలెందుకు బావ లంచ్కి రాలేదు? జ్ఞాపి, ఏమంటున్నావే? కానీ హర్ష జానకి ఇద్దరు కూడా ఇక్కడి నుంచి మీ దగ్గరికే స్టార్ట్ అయ్యారు. దారిలో చిన్న వర్క్ ఉంది, చూసుకొని వెళ్తామన్నాడు. మరెందుకు రాలేదు? ఏమో, నాకేం తెలుసు? నా టైం అస్సలు బాలేదు. బావని కన్విన్స్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అనుకున్నాను కానీ రేపు పార్టీకి ఇన్వైట్ చేశారు. నా మొగుడు నేను కూడా రావాలని స్ట్రాంగ్గా చెప్పాడు. నాకేం చేయాలో తెలియడం లేదు. జ్ఞాపి, నువ్వు రేపు మీ అత్తకి దొరికితే మనం కాంటాక్ట్లో ఉన్నామని మాత్రం చెప్పకే. నీ పాటలేదో నువ్వే పడవే తల్లి అంటూ కాల్ కట్ చేసింది కావేరి. మామ్ కూడా ఈ విషయంలో ఏం చేయలేదు. మరి అత్త దగ్గర నా ఐడెంటిటీని మళ్ళీ కవర్ చేయాల్సిందేనా? ఇలా ఎన్ని రోజులు మేనేజ్ చేయాలి? దొరికితే అత్త నన్ను చంపేయడం కన్ఫామ్. హర్ష బావ ఇక్కడికే స్టార్ట్ అయ్యారు కదా? ఇంట్లో లంచ్కి వెళ్తున్నానని చెప్పి ఎక్కడికి వెళ్ళారు? జాను బయటికి వెళ్తున్నానని చెప్పి ఎక్కడికి వెళ్ళావు? అసలు వెళ్లే ముందు చెప్పలేదు. అట్లీస్ట్ కాల్ కూడా అటెండ్ చేయవేంటి? మార్నింగ్ నుంచి నీ కోసం వెతుకుతూనే ఉన్నాను. వైష్, జాను గురించి ఏమైనా తెలిసిందా? మహి ఫ్రెండ్ని ఎంక్వైరీ చేశావా? హర్ష, ట్రై చేశాను, బట్ నో యూస్. మహి తన ఫ్రెండ్స్ అందరినీ ఎంక్వైరీ చేశాను, బట్ ఏం తెలియలేదు. నువ్వు ఇంట్లో చెప్పకపోతే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడే ఆంటీకి చెప్తే బెటర్. షూ, ఈ విషయం ఇంట్లో తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. మామ్, జానుని లైఫ్లో క్షమించదు. నేనే ఏదొకటి మేనేజ్ చేస్తాను. నువ్వైతే సైలెంట్గా ఉండు అంటూ కాల్ కట్ చేశాడు హర్ష. నామిని, నిజం చెప్పు. జాను నీకు కూడా నిజం చెప్పలేదా? అసలు తను ఎక్కడికి వెళ్ళింది? వైష్, నేనెందుకు అబద్ధం చెప్తాను? ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కోసం వెళ్తున్నాను అంది. బట్ ఎక్కడికి, ఎందుకు వెళ్తుందో నాకు కూడా చెప్పలేదు. అసలు వదిన ఎక్కడికి వెళ్ళిందో తెలియదు.
నామిని మన లవ్ మ్యాటర్ జానుకి చెప్పి మిస్టేక్ చేశామనిపిస్తుంది. హర్ష టెన్షన్ అవుతున్నాడు. అసలు జాను ఇంతకు ఎక్కడికి వెళ్ళినట్టు? మిడ్‌నైట్ అవుతుంది. తన గురించి ఏం ఇన్ఫర్మేషన్ తెలియలేదు. మామ్ కాల్ చేస్తుందంటూ అనసూయ కాల్ చేసేసరికి కార్ సైడ్‌కి ఆపుతూ తన నెర్వస్‌నెస్‌ని కవర్ చేస్తూ కాల్ లిఫ్ట్ చేశాడు. రామా, నువ్వు జానకి ఇంకా ఇంటికి రాలేదు. టైం 11 దాటింది. అసలు మీరెక్కడున్నారు? ఎప్పుడొస్తున్నారు? హా మామ్, కాసేపట్లో వచ్చేస్తాం. నువ్వు మా కోసం వెయిట్ చేయకు. గుడ్ నైట్ అంటూ కాల్ కట్ చేశాడు. కార్ దిగి సిగార్ ఫైట్ చేస్తూ జాను అంటూ పెద్దగా అరుస్తూ కార్ బ్యానెట్‌ని కొట్టాడు. కరెక్ట్‌గా అదే టైంలో జానకి దగ్గర నుంచి కాల్ వచ్చేసరికి ఫాస్ట్‌గా లిఫ్ట్ చేశాడు. జాను, వేర్ ఆర్ యూ నౌ? ఆర్ యూ ఫైన్? హలో హలో హర్ష గారు, నాకు భయంగా ఉంది. నాకేం చేయాలో తెలియడం లేదు. నన్నెవరో ఫాలో చేస్తున్నారు. జాను, టెన్షన్ పడకు. ఫస్ట్ నువ్వెక్కడికి వెళ్ళావు అడ్రస్ చెప్పు. హీల్ టాప్. హర్ష గారు, వాళ్ళొచ్చేస్తున్నారు అంటూ సడన్‌గా కాల్ కట్ అయింది. హలో హలో జాను అంటూ కాల్ కట్ అయ్యేసరికి హర్ష కార్ స్టార్ట్ చేసి ఫాస్ట్‌గా డ్రైవ్ చేసుకుంటూ జానకి చెప్పిన ప్లేస్‌కి వెళ్ళాడు. సిటీ ఔట్‌స్కర్ట్ అయ్యేసరికి ఆ ప్లేస్ మొత్తం కూడా నిర్మానుష్యంగా ఉంది. నైట్ అయ్యేసరికి చుట్టూ ఎటు చూసినా చీకటి మాత్రమే కనిపిస్తుంటే ఆ నిశీదిలో జాను అనే హర్ష పిలుపు మాత్రమే అన్ని వైపుల నుంచి వినిపిస్తుంటే కార్ దిగి అక్కడ ప్లేస్ మొత్తం జానకి కోసం చూస్తూ తనని పిలుస్తున్నాడు. బూమ్ అంటూ సడన్‌గా తన వెనుక నుంచి ఏదో సౌండ్ వచ్చేసరికి హర్ష ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. వావ్! హర్ష గారు భయపడ్డారు. నేను కాల్ చేయగానే నాకేమైందో అని వచ్చారు కదా! ఏదో చిన్న ప్రాంక్ ట్రై చేశాను. ఈ ప్రాంక్‌లో నేనే గెలిచాను అంటూ జానకి నవ్వుతుంటే హర్షకి జానకి కావాలని చేసిందని తెలిసేసరికి పట్టలేని కోపంతో జానకిని కొట్టడానికి చెయ్యెత్తి తన చెంప వరకు చేయి తీసుకొచ్చేసరికి జానకి భయంతో కళ్ళు మూసేసింది. ఎంతకీ తన మీద చెయ్యి పడకపోయేసరికి జాను మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తుంది. హర్ష దూరంగా కార్ దగ్గర అటువైపు నిలబడున్నాడు. జానకి మెల్లిగా హర్ష దగ్గరికి వెళ్ళి నిలబడింది. హర్ష గారు, ఐఎమ్ సారీ. ప్రాంక్ చేశానని కోపం వచ్చిందా? ఇంకెప్పుడు ఇలా చేయను. ఏయ్, కోపం కదే, మెంటల్ ఎక్కించావు. నీకోసం మార్నింగ్ నుంచి రోడ్స్ పట్టుకొని పిచ్చోళ్ళ తిరుగుతున్నాను. ఓ లెటర్ రాసిపెట్టి వెళ్తే ఏమనుకోవాలి? కాల్ చేస్తే లిఫ్ట్ చేయవు. అసలు ఏమనుకుంటున్నావు? ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్తే ఎవరైనా ఏమనుకుంటారు? నేను నైట్‌కి వచ్చేస్తానని రాశాను కదా! ఎందుకంత టెన్షన్? నేనేం చిన్నపిల్లని కాదు కదా! నువ్వు చిన్నపిల్ల కాదు కాబట్టే టెన్షన్. ఆడపిల్ల కాబట్టే ఈ టెన్షన్. ఇంట్లో చెప్పకుండా వెళ్తే ఎవరైనా ఏమనుకుంటారు? నీ ఇంట్లో ఉంటే నువ్విలానే చేస్తావా? చెప్పకుండా వెళ్తే ఎవరైనా ఇలానే రియాక్ట్ అవుతారు. నీ బాధ్యత నాది అంటూ కవిత ఆంటీ ఆ రోజు నా దగ్గర మాట తీసుకుంది. నీకేమైనా అయితే నేనేం సమాధానం చెప్పాలి? అసలెందుకు వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావు? అంటూ కోపంగా తన చెయ్యి గట్టిగా పట్టుకొని అంటాడు. ఐఎమ్ ఐఎమ్ సారీ. ఇంకెప్పుడు ఇలా చేయను. ఎప్పుడైనా నీకు చెప్పే చేస్తాను. అప్పటికే హర్ష కోపానికి మాటలు కూడా రాకపోతుంటే కష్టంగా చెప్తుంది. ఏయ్, నువ్వు తర్వాత చెప్పి వెళ్తావో చెప్పులేసుకెళ్తావో అది నీ ఇష్టం. బట్ రైట్ నౌ వాంట్ టు నో, నువ్విప్పటి వరకు నేనెక్కడికి ఎందుకు వెళ్ళావు? అసలిక్కడేం చేస్తున్నావు? జాను, నిన్నే అడిగేది. ఇప్పుడు నువ్వు ఆన్సర్ చేస్తావా లేదా? నీ సైలెన్స్ నాకు ఆన్సర్ కాదు. హర్ష తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అంటాడు. జాను, రెస్పాన్సిబిలిటీ అంటే అర్థం ఇది కాదు. నిన్ను నిన్నే నేనేం నీ భర్తగా ఆజ్ఞాపించట్లేదు. నీ మీద హక్కుగా అడగట్లేదు. నువ్వు నా రెస్పాన్సిబిలిటీ అనుకున్నాను కాబట్టి అడుగుతున్నాను. మన పెళ్లి అగ్రిమెంట్ కావచ్చు. కానీ అందరి దృష్టిలో నువ్వు నేను వైఫ్ అండ్ హస్బెండ్. నీకేమైనా అయితే ఫస్ట్ క్వశ్చన్ చేసేది నన్నే. నీకెందుకు అర్థం కాదు? నువ్వు కాల్ చేసి అలా మాట్లాడితే నీకేమైందో అనే టెన్షన్ కాసేపు ప్రాణం పోయినట్టు అనిపించింది. నేను టెన్షన్‌తో చచ్చిపోతుంటే నీకు సరదాగా ఉందా? నాతో కామెడీ చేస్తున్నావా? సడన్‌గా కింద నుంచి ఫ్లయింగ్ క్యాండిల్స్ ఆకాశంలోకొస్తూ అక్కడ మొత్తం అందంగా వెలుతురు నింపుతుంటే హ్యాపీ బర్త్‌డే హర్ష గారు అని సర్కస్‌లో తన ముందు వచ్చేసరికి హర్ష అదంతా చూస్తున్నాడు. ఆ క్షణం, ఆ ప్లెజెంట్ అట్మాస్ఫియర్ తన కోపం అంతా మర్చిపోయి చూస్తున్నాడు. హ్యాపీ బర్త్‌డే హర్ష గారు. మనం కలిసిన ఫస్ట్ అండ్ లాస్ట్ బర్త్‌డే ఇదే కదా! నెక్స్ట్ ఇయర్ మనం కలిసి ఉండలేం కదా! అందుకే ఈ ఇయర్ మీకు లైఫ్‌లో గుర్తుండిపోవాలని ఈ అరేంజ్‌మెంట్స్ ప్లాన్ చేశాను. అందుకే లేట్ నైట్ అయింది.
ఇది అని చెప్తే మీకు సర్ప్రైజ్ ఉండదు కదా! అందుకే అలా కాల్ చేశాను. మీకింత కోపం వస్తుందనుకోలేదు. ఇంకెప్పుడు ఇలా చేయను. సారీ అని తన చెవులు పట్టుకుంది. నిజంగా చెప్తున్నాను. సారీ చెప్పాను కదా! ఇంకెందుకలా కోపంతో భయపెడతారు? బర్త్‌డే బేబీ కోపంగా ఉంటే ఇయర్ మొత్తం కోపంగానే ఉంటారంట. కానీ మీకు కోపం సూట్ అవ్వదు. నవ్వుతుంటేనే బావుంటారు. సారీ అంటూ హర్ష ముందు క్యూట్ పప్పీ ఫేస్ పెట్టుకుంటూ చిన్నపిల్లలా అడుగుతుంది. జానకి ఫేస్‌లో ఇన్నోసెన్స్‌ని చూడగానే అంతవరకు ఉన్న కోపం పోయి చిన్న స్మైల్ ఫేస్‌లోకొచ్చింది. హమ్మయ్య! నవ్వేశారా? ఇప్పుడు చూడండి ఎంత బావున్నారో! మీరెప్పుడు ఇలా నవ్వుతుంటేనే బావుంటారు. మీ ఫేస్‌కి సీరియస్‌నెస్ సూట్ అవ్వదు అంటూ హర్ష బుగ్గలు పట్టుకొని లాగుతుంది. జాను ఏం చేస్తున్నావు? అంటూ తన చేతులు విడిపించుకుంటూ అంతా బానే ఉంది కానీ ఇంకెప్పుడు ఇలా చేయకు. అసలు మార్నింగ్ నుంచి నువ్వెక్కడికి వెళ్ళావు? వామ్మో! హర్ష గారు మళ్ళీ ఫస్ట్‌కొచ్చారు. ఇప్పుడు డైవర్ట్ చేయలేదంటే అయిపోతాననుకుంటూ హర్ష గారు ఫస్ట్ కేక్ కట్ చేయాలి కదా! అసలే టైం అవుతుంది పదండి అంటూ హర్ష చేయి పట్టుకొని కేక్ దగ్గరికి తీసుకెళ్ళి హర్షతో కేక్ కట్ చేయించింది. హర్ష జానకి కేక్ తినిపిస్తూ ఇప్పుడు చెప్తావా అసలు నువ్వెక్కడికి వెళ్ళావు? అంటూ హర్ష అనగానే ఈరోజు హర్ష గారు నన్ను వదిలేలా లేరే అనుకుంటూ కేక్ తీసుకొని హర్ష ఫేస్‌కి రాసేసింది. జాను డోంట్ డూ దిస్ అంటూ హర్ష అంటున్నా జానకి కేక్ రాసేసి హర్షకి అందకుండా పరిగెడుతుంటే జాను నా చేతులు అయిపోయావు అంటూ కేక్‌ని తీసుకుని హర్ష కూడా జానకి వెనక్కి పడి తనను పట్టుకుంటూ తన ఫేస్ మొత్తం క్రీమ్‌ని రాసేస్తున్నాడు. హర్ష జానకి నడుం చుట్టూ చెయ్యేసి తనను పట్టుకుంటే జానకి హర్షకి అందకుండా తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఇద్దరు కూడా ఒకరికొకరు చాలా దగ్గరగా ఉన్నారు. మరిక తర్వాత ఏం జరగబోతుంది? మరి హర్ష బర్త్‌డేలో దీపాలి, హర్ష ఇద్దరు వస్తున్నారు. మరి అక్కడ ఏం జరగబోతుంది? ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాం. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థాంక్ యూ.